స్టార్ స్టోరీస్ తెలుగు. రాజేశ్వరి చాలా గడుసుది. తన కొడుక్కి ఏరి కోరి పేదింటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది. ఎందుకంటే పేదింటి అమ్మాయి అయితే తన కాళ్ళ దగ్గర పడుంటుందని. రాజేశ్వరి అందరినీ తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుంది. అంచేత ఇంట్లో వారందరూ కూడా రాజేశ్వరికి ఎదురు చెప్పరు. అమ్మాయి కోడ్లా, టిఫిన్ రెడీ అయిందా? అబ్బాయికి ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది. భయంగా మాధవి ఒక 2 నిమిషాలు అత్తయ్య అయిపోవచ్చింది అంటుంది. ఏంటి, ఇంకా టిఫిన్ అవ్వలేదా? ఏం చేస్తున్నావే ఇంతసేపు? పొద్దెక్కేదాకా పడుకోవడం, లేట్గా టిఫిన్ చేయడం అలవాటు అయిపోయింది నీకు. దానికి మాధవి ఇలా అంటుంది. అదేంటత్తయ్య అలా అంటారు? ఇంట్లో పని వాళ్ళు కూడా లేరు కదా. అంత పని చేసి పడుకునేసరికి 12 అవుతుంది. అయినా ఉదయాన్నే 5 గంటలకే నిద్ర లేచాను. ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు? ఒరేయ్ రవి, చూడరా నీ భార్యని ఎలా మాట్లాడుతుందో అంటూ కొడుకుతో చాడీలు చెప్తుంది. మాధవి, ఏంటి మా అమ్మకు ఎదురు మాట్లాడుతున్నావు? ఇదేనా మీ పుట్టింటి వాళ్ళు నేర్పించిన మర్యాద, సంస్కారం? ముందు క్షమాపణ చెప్పు. మాధవి తన తప్పు లేకపోయినా కూడా రాజేశ్వరికి క్షమాపణ చెప్తుంది. అలానే మాధవి రాజేశ్వరి ఇంట్లో కష్టాలు పడుతూ అందరి చేత మాటలు పడుతూ ఉంటుంది. అంతేకాక మాధవికి అమ్మా నాన్న ఎవరూ లేకపోవడంతో కనీసం మాధవి తరపున మాట్లాడేవారు, మాధవికి అండగా ఉండేవారు కూడా ఎవరూ ఉండరు. ఒకరోజు రాజేశ్వరి మాధవితో ఇలా అంటుంది. మాధవి, చెరువుకు వెళ్ళి నీళ్లు తీసుకొనిరా. అక్కడికి వెళ్ళి ఇరుగు పొరుగు వారితో ముచ్చట్లు పెట్టుకోకుండా తొందరగా రావాలి అంటుంది. సరే అత్తయ్య అంటూ నీటి కోసం బయలుదేరుతుంది మాధవి. చెరువుకు వెళ్ళి గట్టుపై కూర్చుని ఇలా బాధపడుతుంది. అమ్మా నాన్న నన్నెందుకు వదిలి వెళ్ళారు? మా ఇంట్లో అందరూ ఉన్నా కూడా ఒంటరిదాన్ని అయిపోయాను. అందరూ నన్నే తిడుతున్నారు. నేనేం చేసినా తప్పంటున్నారు. కనీసం ఆయన కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకేమైనా అయితే అడిగేవారు కూడా లేరు కదా. అదే వాళ్ళ ధైర్యం అంటూ బాధపడుతుంది. టైం అవ్వడంతో నీటిని తీసుకొని బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే రాజేశ్వరి, ఏంటే ఇంతసేపు? బావి తవ్వి తెచ్చావా నీళ్ళు? ఇంట్లో పనంతా నీ బాబు చేస్తాడా? అదేంటత్తయ్య అలా అంటారు? చెరువు చాలా దూరం ఉంది కదా. నడుచుకుని వెళ్ళి తెచ్చేసరికి ఇంతసేపు అయింది. అవునా, నాకే ఎదురు చెప్తున్నావు. వెళ్ళి బట్టలు ఉతికి త్వరగా వంట చేయి అంటుంది. మాధవి ఇలా వెళ్ళి అలా వచ్చి అయిపోయింది అత్తయ్య అంటుంది. అదేంటే, ఇప్పుడే చెప్పా కదా, ఇంతలోనే అయిపోవడం ఏంటి అంటూ ఇంట్లోపలికి వెళ్ళి చూస్తుంది. నిజంగానే మాధవి పనులన్నీ చేసేసి ఉండడంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతుంది. మరుసటి రోజు ఉదయం మాధవి నిద్రలేచి యథావిధంగా తన పనులన్నీ చేయడానికి వెళ్తుంది. ఈరోజు కూడా మాధవి చకచకా పనులు చేసేస్తుంది. రాజేశ్వరితో ఇలా అంటుంది. పనులన్నీ అయిపోయాయి అత్తయ్య, నేను వెళ్ళి నీళ్లు తీసుకొని రానా? ఏంటే అదెలా సాధ్యం? ఇంత త్వరగా ఎలా చేసావు? ముగ్గురు కలిసి చేసినా కూడా ఇంత త్వరగా చేయలేరు కదా. ఏమైంది నీకు అంటుంది. నాకేమైంది అత్తయ్య, ఏం కాలేదు అంటూ నీళ్లు తేవడానికి వెళ్తుంది. మాధవి ఇలా వెళ్ళిందో లేదో వెంటనే నీటిని కూడా తెచ్చేస్తుంది. దీన్ని గమనించిన రాజేశ్వరి, ఏమై ఉంటుంది దీనికి అంటూ మాధవి వెనకాల వెళ్తుంది. మాధవి గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. ఇదేంటి ఇప్పుడు పడుకుంది? ఉండు, దీని పని చెప్తా. ఏమే కోడలా, నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ తీసుకొనిరా. మాధవిలోంచి ఒక ఆత్మ బయటికి వచ్చి కాఫీ పెట్టి మళ్ళీ మాధవిగా రూపం మార్చుకొని రాజేశ్వరితో ఇలా అంటుంది. తీసుకోండి అత్తయ్య కాఫీ. దానిని చూసిన రాజేశ్వరి గజగజ వణికిపోతూ, ఏంటి ఇది మనిషి కాదా? దీనికి మొన్న చెరువు పోయినప్పటి నుంచి దయ్యం పట్టినట్టుంది. ఇప్పుడు ఏం చేయను? ఏమైతే నేంలే, మనకు మన పనులు జరిగిపోతున్నాయి. ఆ మాధవి ఏం చేస్తే నాకేంటి, అది ఎక్కడ పోతే నాకేంటి అనుకుంటుంది.
అలా అనుకుని కుర్చీలోంచి లేవగానే రాజేశ్వరి ముందు మాధవి వచ్చి నిల్చుంటుంది. ఏంటి అత్త, ఏం వాగుతున్నావు? అంటే నీ పనులు అయిపోతే చాలా, మాధవికి ఏమైనా పర్వాలేదా? అది అలా కాదు మాధవి. ఇంకెలాగే చూడు రాజేశ్వరి, ఇక నుంచి ఇంటి పనులు, వంట పనులు అన్నీ నువ్వే చేయాలి. మాధవికి ఏ కష్టం రాకుండా, కాళ్ళు కింద పెట్టకుండా చూసుకోవాలి, సరేనా? అంతేకాదు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఇంకెవరికైనా తెలిసిందో నీ పని అయిపోతుంది, జాగ్రత్త. సరే, అలాగే, మీరు చెప్పినట్టే చేస్తాను, నన్నేమీ చెయ్యొద్దు అంటూ భయపడుతూ ఇంట్లో పనులు చేయడానికి వెళ్తుంది రాజేశ్వరి. ఎప్పుడూ లేనిది రాజేశ్వరి ఇంటి పనులు చేయడంతో ఇంట్లో వారందరూ రాజేశ్వరిని చూసి ఆశ్చర్యపోతారు. రాజేశ్వరి భర్త రాజేశ్వరితో ఇలా అంటాడు. ఏంటి రాజేశ్వరి, నువ్వా వంట చేస్తున్నావా? మన పెళ్ళైన ఇన్నేళ్లలో నువ్వు వంట చేయడం నేను ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. దానికి రాజేశ్వరి ఏం చెప్పాలో తెలియక, ఏంటండి, కోడలికి ఒంట్లో బాలేక పడుకుంది, అందుకే నేను వంట చేస్తే తనకు కొంచెం సహాయంగా ఉంటుందని చేస్తున్నా అంటుంది. అవునా, అదేంటి కొత్తగా అంటూ ఏమీ అర్థం కానట్టు వెళ్ళిపోతాడు రాజేశ్వరి భర్త. ఇంతలో మాధవికి మెలకువ వచ్చి ఇలా అనుకుంటుంది. అయ్యో, నేనేంటి ఇలా పడుకుండిపోయాను అనుకుంటూ గబగబా అడుగులు వేసుకుంటూ కిచెన్ వైపుకు వెళ్తుంది. కిచెన్లో అన్ని పనులు అయిపోవడం చూసి, ఇదేంటి, నేను ఇప్పుడే కదా లేచాను, ఇవన్నీ ఎవరు చేశారు అంటూ టైం చూస్తూ అత్తయ్యకు ఏం చెప్పాలి, ఈరోజు నా పని అయిపోయింది, ఎవరైనా ఉన్నారేమో అని హాల్లోకి వచ్చి చూస్తుంది. మాధవిని చూసిన రాజేశ్వరి, అమ్మా మాధవి, ఏంటి ఇంత తొందరగా నిద్ర లేచావు? ఇంకొంచెం సేపు పడుకోవచ్చుగా. సర్లే ఉండు, కాఫీ తీసుకొస్తాను అంటుంది. దానికి మాధవి భయపడుతూ, అత్తయ్య, నన్ను క్షమించండి, నాకే తెలియకుండా బాగా నిద్రపోయాను, అస్సలు మెలకువ కూడా రాలేదు, ఈ ఒక్కసారికి క్షమించండి, రేపటి నుంచి ఇలా జరగదు. అయ్యో వద్దమ్మా, నువ్వేం చెయ్యకు, అన్ని పనులు నేనే చేసుకుంటా, నాకు తెలియకుండా నువ్వు ఏమైనా పని చేసావంటే నా మీద ఒట్టే అంటుంది. అత్తలో ఈ అనుకుని కొత్త మార్పు చూసిన మాధవికి ఏమయ్యింది అని అర్థం కాకుండా బిక్కమొహం వేసుకొని చూస్తుంది. అలా సాయంత్రం అవడంతో మాధవి భర్త ఆఫీస్ నుంచి వస్తాడు. రావడంతోనే మాధవితో, ఏ మాధవి, ఆఫీస్లో ఎక్కువ పని వల్ల బాగా హెడేక్గా ఉంది, కాఫీ పెట్టుకొని తీసుకురా అంటాడు. మాధవి సరేనండి అంటుంది. రాజేశ్వరి, అయ్యో నువ్వు ఉండమ్మా, నేను కాఫీ చేసుకొని తీసుకొస్తాను. ఏం పర్వాలేదు అత్తయ్య. దానికి మాధవి భర్త ఇలా అంటాడు. ఏం పర్వాలేదమ్మా, తను చేస్తుందిలే, నువ్వు ఉండరా, నీకేం తెలీదు అంటూ వంటగదికి వెళ్ళిపోతుంది రాజేశ్వరి. రాజేశ్వరి ఉన్నట్టుండి అన్ని పనులు ఒకేసారి చేయడంతో రాజేశ్వరి ఆరోగ్యం దెబ్బతిని జ్వరం వస్తుంది. అయినా సరే పనులన్నీ తనే చేస్తాను అంటూ మాధవితో ఒక్క పని కూడా చేయించదు. ఇవన్నీ చూసిన మాధవి భర్త మరియు మామ ఇలా మాట్లాడుకుంటారు. చూడండి నాన్న, అమ్మకు ఏమో అయింది, ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మాధవితో ఏ పని చేయించకుండా అంతా తనే చేసుకుంటుంది. సడన్గా ఈ మార్పు ఏంటో అర్థం కావడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అవునరా, నాకు అలానే అనిపిస్తుంది. మీ చెల్లికి ఫోన్ చేసి విషయం చెప్పు, అంతేకాకుండా తొందరగా బయలుదేరి రమ్మను అంటాడు. అలాగే నాన్న అంటూ తన చెల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ఇంటికి రమ్మంటాడు మాధవి భర్త అయిన రవి. రాజేశ్వరి కూతురు అయిన మహా పట్నంలో హాస్టల్లో ఉంటూ ఒక కాలేజ్లో చదువుకుంటుంది. తన అన్న ఫోన్ చేయగానే అమ్మకి ఏమైందో అని హుటాహుటిన బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది. అమ్మా, ఏమైందమ్మా నీకు? వదిన ఏమైనా చేసిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? రాజేశ్వరికి ఏం చెప్పాలో తెలియక, అబ్బే అదేం కాదమ్మా, ఏం కాలేదు, నాకు చిన్న జ్వరం అంతే, ఇప్పుడు బాగానే ఉంది. మహా మాధవిపై కోపంతో వదినా వదినా అంటూ పిలుస్తుంది. మాధవి లోపలికి వస్తుంది. ఏంటో వదినా ఇది? మా అమ్మతో ఇంటి పనులన్నీ చేయిస్తావా? మా అమ్మతో ఇంటి పనులన్నీ చేయించి నువ్వు మాత్రం సంతోషంగా పని లేకుండా ఉన్నావా? వెళ్ళి వంట చెయ్యి అంటూ దబాయిస్తుంది.
ఆ మాటలకి మాధవి, అదేంటి మహా అలా అంటావు? నేను చేస్తానన్నా కూడా అత్తయ్య ఏమీ చేయనివ్వడం లేదు. సరేలే, ఇక మీట అలా కాదు, నేను వచ్చానుగా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా అంటుంది మహా. దానికి రాజేశ్వరి, మహా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, నేను వెళ్ళి వంట చేస్తా అంటుంది. దానికి మాధవి, మీరుండండి అత్తయ్య, నేను చేస్తా అంటుంది. వద్దమ్మా, నువ్వేం చేయొద్దు, కావాలంటే మహా చేస్తుందిలే. నేనెందుకు చేస్తానమ్మా, ఉందిగా వదిన, తనే కదా చేస్తుంది ఎప్పుడు అంటూ మాధవి వైపు కోపంగా చూస్తుంది. అలా మాట్లాడుతుండగానే మాధవిలోంచి ఆత్మ బయటికి వచ్చి మహాతో ఇలా అంటుంది, ఏ మహా, ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మీరేం చేస్తారో నాకు తెలియదు. మాధవికి ఏ పని చెప్పకూడదు. మాధవి కడుపు ఇంటి చుక్క వచ్చిందో చచ్చారే అంటూ వెళ్ళిపోతుంది. రాజేశ్వరి మహాతో ఇలా అంటుంది, ఇప్పుడు అర్థమైందా నీకు? చెప్తే ఊరుకోలేదు, చూసావా, ఇప్పుడు వెళ్ళి వంట చెయ్యి అంటుంది. మహా భయంతో వంట చేయడానికి వెళ్తుంది. ఇంటి పని వంట పని అన్నీ ఒకటే చేయడంతో బాగా అలసిపోయి తన అమ్మతో ఇలా అంటుంది, అమ్మా, మన ఇంట్లో ఎంత పని ఉందమ్మా, నేను ఒక్కరోజు చేసిన దానికే నా నడుము విరిగినంత పని అయింది. పాపం వదిన ఒక్కటే ఎన్ని పనులు చేస్తుంది కదా. అవునమ్మా, నేను తన్ని చాలా బాధ పెట్టాను. అన్ని పనులు చేయించడమే కాకుండా చాలా మాటలని ఇబ్బంది పెట్టాను. పాపం మాధవి, కనీసం తన బాధని పంచుకోవడానికి తనకు ఎవరూ లేరు. ఇకపై మాధవిని కూడా నా కూతురులాగా చూసుకుంటాను అంటూ తన తప్పు తెలుసుకొని మాధవిని బాగా చూసుకుంటుంది. అటు మాధవి తనకి ఏమైందో తెలియక ఇంట్లో వారందరూ ఉన్నట్టుండి మంచిగా మారిపోవడంతో ఏమైందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది. అలా ఉండగా ఎక్కడి నుంచో ఒక గొంతు వినిపిస్తుంది. అది ఎవరో కాదు, ఆత్మగా మారిన తన అమ్మ. అమ్మా మాధవి, ఎలా ఉన్నావమ్మా? నేను నిన్ను వదిలి అనాథం చేసి అర్ధాంతరంగా వెళ్ళిపోయాను. కానీ నువ్వేమీ బాధపడకు. మీ ఇంట్లో వారందరూ ఇకపై నీతో బాగుంటారు. నువ్వేం బాధపడకు. మీ ఇంట్లో వారందరికీ మంచి గుణపాఠం చెప్తాను. ఇకపై నిన్నెవరూ ఏమీ అడిగి నువ్వు సుఖంగా ఉండాలి అంటూ, నీకు ఎప్పుడైనా ఏదైనా బాధకైనా ఎవరైనా బాధ పెట్టినా కూడా ఈ అమ్మ మమ్మల్ని గుర్తుంచుకోమ్మా, సరేనా? జాగ్రత్త తల్లి అంటూ మాధవి తన అమ్మను చూసి దుఃఖం ఆపుకోలేక తన అమ్మ తనకు చేసిన సహాయానికి చాలా సంతోషపడుతుంది. అప్పటి నుంచి మాధవి తన కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా హాయిగా ఉంటుంది. ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి కథలను మీ ముందుకు తీసుకువస్తాము.